తిరుపతిలో జరగబోయే గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపాలని చెప్పి కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గారు చంద్రబాబు నాయుడు సార్ గారికి లేఖ రాయడం జరిగింది. మనం విషయంలోకెళ్తే ఈ నెల 18, 19న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపాలి అని చెప్పి లేఖ రాయడం జరిగింది. ఇంకా ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు సార్ గారైతే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలానే ఈ విషయం గురించి ఆమె ఉదాహరిస్తూ ఉత్తరాఖండ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో జంతు బలులు అనేటివి పూర్తిగా ఆగిపోయాయని, కొబ్బరికాయ కొట్టి ప్రజలు దేవుని పూజిస్తున్నారు అని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది. ఈ విషయం మీద మేనకా గాంధీ మేడం గారి ఆహారపు అలవాట్ల గురించి నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు, పూర్వము మేడం గారు మాంసాహారాన్ని తినేవాళ్ళని చెప్పి, అలానే జంతు రక్షణ గురించి మాట్లాడుతూ మాంసాహారాన్ని భుజించేవారు. ఒకరోజు తన భర్త గారు, "నువ్వు జంతు రక్షణ గురించి మాట్లాడుతూ మాంసాహారాన్ని తింటున్నావు. ఒకటి జంతు రక్షణ గురించైనా సరే మాట్లాడడం మానేయి. లేకపోతే మాంసమన్నా తినడం మానేయి" అని వాళ్ళ భర్త అన్నప్పటి నుంచి ఆమె మాంసం తినడం మానేసిందని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఒకటి జంతు బలులు ఆపాలి అని మనం మాట్లాడుకుంటే, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఇది ఆచారము. కాబట్టి దీనిని ఆపాలి అని అన్నప్పుడు చాలామంది మనసు నొప్పించుకుంటుంది. అలానే జంతు బలులు కొనసాగించాలి అని మనం మాట్లాడుకుంటే దాని గురించి కూడా చాలామంది మనసులు నొప్పించుకుంటాయి. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో జంతు బలులు ఆగాలి అంటే అది కేవలము ఒక గంగమ్మ జాతరలోనే కాదు. ఒకవేళ ఆపాలి అనుకుంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం వెజిటేరియన్ చేసేయాలి. ఎందుకంటే చికెన్ అయినా, మటన్ అయినా, లేకపోతే చేపైనా, ఫ్రాన్స్ మీరు ఏదైనా మాంసం తీసుకోండి. ఏదైనా సరే జంతువుని అది వధించి తర్వాతే మనం తినాలి. అంటే అది కూడా బలే కదా! కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని మటన్ షాపులను, అన్ని చికెన్ షాపులను క్లోజ్ చేసి, ఆ తర్వాత గంగమ్మ జాతరలో ఆ చర్యని జరగకుండా చూసుకోవాలి అనుంటే బాగుండేది. ఒకేసారిగా గంగమ్మ జాతరలో మాత్రమే ఆపాలి అనడం నాకు ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు అని అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీరు, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. జంతు బలులు అనేది పూర్వం నుంచి వస్తున్న ప్రక్రియ. దానిని కొనసాగించాలి అని మీరు సపోర్ట్ చేస్తారా? లేకపోతే జంతు బలులు అనేటివి ఆపాలి అనే విషయం మీద మీరు సపోర్ట్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటా మరి. థాంక్ యూ.